గుర్తుండదు, కానీ నాకైతే సంపాదించి ఫోన్ చేశాను. అసలు బయట కాల్స్ ఏమి ఫోను రిసీవ్ చేసుకోరు, కానీ ఆ రోజు ఎందుకు మరి ఫోన్ చేసినప్పుడు నేను రాకూడదు అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, మేడం గారు అప్పుడు కాల్ పెడతాం, ఇప్పుడు కాల్ పెడతాం, టయానికి మీకు మెసేజ్ ఇచ్చేసిన వెంటనే మళ్ళీ మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర పెట్టేస్తామని చెప్పినప్పుడు మరి ఇంకా నేను అలా చెప్తున్నానని ఇంకా మరి ఒప్పుకోవడం జరిగింది. కేసు ఫస్ట్ వారం జరగాలి, తర్వాత ఈ ప్రోగ్రామ్ డిలే అయింది. మళ్ళీ డిలే అయిందని తెలియజేసినప్పుడు సరే అని చెప్పడం జరిగిందండి. గత 2 సంవత్సరాలుగా మోరుపూడి అనే గ్రామంలో సుబ్బమ్మ హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా మేడం గారు అక్కడ ఎక్కువసేపు చెప్పరు, ఎందుకంటే రాత్రి ఫోన్ చేసి చెప్పాను, ఎమర్జెన్సీ కేసులు 2 ఉన్నాయి, మా మీరు వెంటనే ఒక 40 మినిట్స్లో నన్ను మమ్మల్ని పంపించేయాలంటే సరే మేడం గారు చెప్పడం జరిగిందండి. సీనియర్ డాక్టర్ లతాబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. మేడం గారికి పోటీగా సాకాయ గారిని ఇది నిరాహార ప్రార్థన సన్నిధి చేర్చుకుంటారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది లూథరన్ చర్చ్ అని. మా డాడీ భీమవరంలో రాజమండ్రిలో పనిచేశారు ప్రిన్సిపల్గా లూథరన్ స్కూల్లో. తర్వాత గుంటూరు మూవ్ అయిపోయాం. నేను చాలా చిన్నప్పుడే గుంటూరు మూవ్ అయ్యి ఏఎల్సీలో మా పేరెంట్స్ చాలా యాక్టివ్ పార్టిస్తున్నారు అన్నమాట. కానీ ఏమైందంటే నేను చాలా చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు 8 ఇయర్స్ అప్పుడు మా డాడీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు చిన్న వయసులో. చాలా దుఃఖం అయిపోయింది అన్నమాట. సో చాలా సంవత్సరాలు మేము అసలు గుడికి వెళ్ళడం మానేసాం, మా కుటుంబం అంతా గుడికి వెళ్ళడం మానేసాం. దాని తర్వాత మెల్లగా వెళ్ళడం, తర్వాత మా అక్కలిద్దరూ దేవుని మార్గన్స్ అంటే ఏంటి, ఎలాంటి మార్గన్స్ పొందాలి, దేవుని బిడ్డలుగా ఉండాలనేసి వాళ్ళు మార్గన్స్ పొంది నాకు చెప్పినప్పుడు నాకు కూడా ఆశ వచ్చిందన్నమాట. అప్పుడు నేను జస్ట్ 12th 11th ముగించేశాను, బాగా ప్రిపేర్ అవుతున్నాను. 12th ముగించి చిన్నప్పటి నుంచి ఒక డిజైర్ ఉంది, డాక్టర్ అవ్వాలని అందరూ చెప్పారు. ఎందుకంటే నేను క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చిందని. సో అందరు చెప్పారు, నువ్వు మా డాడీ మమ్మీ అందరు చెప్పారు కుటుంబీకులు, నువ్వు డాక్టర్ అవ్వాలని. కానీ నా ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అంటే పెద్ద డాక్టర్ అయిపోయి చాలా డబ్బు సంపాదించి గ్రేట్గా ఉండాలి. చిన్నప్పుడే అలా డిజైన్ ఉందన్నమాట. కానీ ఎప్పుడైతే నేను మార్గస్ పొందానో, దేవుడికి ఎన్కౌంటర్ దైవ అనుభవం వచ్చిందో, అప్పుడు నా డిజైన్ నాకు ఓన్లీ 8 మెడికల్ కాలేజెస్ అమ్మాయి ఆంధ్రాలో, ఆంధ్ర తెలంగాణ ఒకటిగా ఉంది కదా, అప్పుడు ఓన్లీ 8 మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, ఇంకా ఫిలిప్పీన్స్కి వెళ్ళడం, ఏమీ ఫెలోషిప్ లాగా అట్లా ఏమీ లేదు అసలు. నేనే ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసి అందరినీ తీసుకొచ్చి దేవుని వాక్యం చెప్పడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, చదువుకోవడానికి సహాయం చేసేది. తర్వాత ఏంటి మమ్మల్ని ఇద్దరిని రాయగలలో ఉండమని చాలా అడిగారు సిఎంసి హాస్పిటల్ వాళ్ళు. కానీ మా భర్త గారు వచ్చేసి ఇంకో మిషన్ హాస్పిటల్ సిఎంసి ఇక్కడ పనిచేస్తున్నప్పుడే దేవుడు మాకు చాలా 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 మనగా చెప్పినట్టు బ్రహ్మశ్రీ మెమోరియల్ హాస్పిటల్ హెల్ప్ చేయడానికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేవుడు తీసుకెళ్ళారు. తర్వాత 2017లో దేవుడు ఆఫ్రికా వెళ్ళమని చెప్పారు. ఆఫ్రికా కాంగో అనే దేశం ఉంది, అది చాలా భయంకరమైన దేశం అన్నమాట. ఎవరంటే అక్కడ ఎందుకంటే మీకు యాప్లో చూస్తే రెడ్ అండ్ ఆరెంజ్ అంటే వెళ్ళకూడదని అర్థం. ఓకేనా? అలాంటి స్థలాలు తీసుకెళ్ళి పరిచయం చేస్తారు.
దేవుడు తీసుకొచ్చాను. సో 2021లో 4.5 సంవత్సరాలు జనవరిలో స్టార్ట్ చేసాం జర్నీ. దేవుడు అద్భుతంగా చేస్తున్నాడు. సిస్టర్ కొన్ని చెప్పారు సంగతులు, చాలా అద్భుతమైన సేవ అక్కడ జరుగుతుంది. మేము మామూలుగా దేహానికి మన 25 years టైం దేవుడు నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్ళి నువ్వు దేహానికి మాత్రం డాక్టర్ కాదు, నీ ఆత్మ